మన అందరి జీవితాల్లో ఒక కమ్మటి బాల్యం ఉంటుంది. మరి అటువంటి చక్కనిదే అయిన నా బాల్యంలో కూడా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నా కూతురికి చిన్నప్పుడు రోజూ కథలు చెప్పవలసిన పరిస్థితిలో నా బాల్యంలో జరిగిన విషయాలే ఎందుకు చెప్పకూడదు అనుకున్నాను. మరి ఆ కథలలో నా తమ్ముడు బుల్లినాన్న, నా అన్నయ్య పెద్దనాన్న కూడా ఉంటారు. నా పేరు చిన్ననాన్న. మరి నా తల్లి నా కూతురికి బామ్మ కనుక కథలన్నీ నా కూతురి వైపు పాత్రల నుంచి నడుస్తాయి. మరి నా మొదటి కథ ఇది. మరి రక్తి కట్టించడానికి ఇందులో కొంత కల్పితం కూడా ఉంటుంది. ఒకరోజు పొద్దున్నే బామ్మ ఒక నీళ్ళ కుండీలో నీళ్లు నింపి ఇంటి ముందు పెడుతుంటే చూసి బుల్లినాన్న అడిగాడు, ఎందుకమ్మా ఈ నీళ్లు? బామ్మ వెంటనే వాడికేసి చూసి, ఎండాకాలం వస్తుంది కదురా, పక్షులు జంతువులు దాహంతో అలమటిస్తాయి అని నీలాగా నాలాగా అడిగి నీళ్లు తీసుకోవు కదా, అందుకని నీళ్లు బయట పెడుతున్నాను, వాటికి ఎప్పుడు దాహమైతే అప్పుడు తాగుతాయి అంది. బుల్లినాన్నకి ఎంతో చిత్రంగా అనిపించింది. అయితే పక్షులు ఈ నీటిని తాగటానికి తప్పకుండా వస్తాయా అని అడిగాడు కుతూహలంగా. ఎందుకు రావు? దాహం వేసినప్పుడు వస్తాయి. మనం వాటిని భయపెట్టకుండా దూరంగా ఉంటే హాయిగా నీళ్లు తాగుతాయి అంది బామ్మ. బుల్లినాన్నకి పక్షులంటే ఎంతో ఇష్టం. బామ్మ చెప్పిన మాటలు వినగానే ఎంతో ఊహించుకున్నాడు. పాలపిట్టలు, పంచరంగుల చిలుకలు, బుల్లి పిచ్చుకలు ఈ కుండీ దగ్గరికి వచ్చి నీళ్లు తాగితే చూడటానికి ఎంత బాగుంటుంది, అందులో ఒక పక్షిని నేను పెంచుకుంటాను అనుకున్నాడు. బుల్లినాన్న ఇలాగే ఆలోచిస్తుంటే వాడి మనసులో ఏముందో ఊహించిన బామ్మ చెప్పింది, వాటిని ఊరికే బెదరగొట్టకు, మన ఇంట్లోకి ఒకసారి ఇలాగే గోరింక వచ్చేస్తే నాన్న జాగ్రత్తగా దానిని బయట వదిలేశారు. అది హాయిగా ఎగిరిపోయింది. బుల్లినాన్న ఆశ్చర్యపోయి తర్వాత నిరాశగా అడిగాడు, అదేమిటమ్మా, ఇంచక్క ఆ గోరింకని ఉంచేసుకుంటే ఇంత బాగుండేది కదా, ఎందుకు వదిలేశావు? మనకి బాగుంటుందేమో కానీ వాటికి బాగుండాలి కదరా, అవి ఇంచక్క ఎక్కడ కావాలంటే అక్కడికి ఎగిరి కావలసిన గింజలు తిని హాయిగా ఉంటాయి. పైగా మనం మంచివాళ్ళమని ఏమీ చెయ్యమని వాటికి తెలియదు కదా, అందుకని భయపడిపోతాయి అని చెప్పి బామ్మ ఇంట్లోకి వెళ్ళింది. బుల్లినాన్నకి పక్షులంటే చాలా ఇష్టం కదా. చాలా చిన్నప్పుడు ఇంకా కొత్తగా మాట్లాడటం నేర్చుకున్నప్పుడే కాకులు కనపడితే కాకాయిలు కాకాయిలు అంటూ చప్పట్లు కొట్టి గెంతులు వేసేవాడు. ఆ బుల్లి నవ్వులు చూడటానికి బాబాయిలు అత్తయ్యలు కాకి కనబడితే చాలు ఒరేయ్ కాకాయిల్రా అంటూ పిలిచేవారు. కాకి నల్లగా కొంచెం పెద్దగా ఉండి కర్ణ కఠోరంగా కావు కావుమని అరిస్తే, మరి పిచ్చుక బుల్లిగా బుజ్జిగా ఉండి కీచుమని అరుస్తుంది. బుల్లినాన్నకి కోయిల కూడా తెలుసు, కానీ ఇప్పటి వరకు చూడలేకపోయాడు. కోయిలకు కూ కూ అని పాట పాడినట్టు కూసినప్పుడు కిటికీ ఎక్కి ఆ శబ్దం వస్తున్న వైపు చూస్తూనే ఉంటాడు, కోయిల కనబడుతుందేమో అని. కానీ ఆ కోయిల ఎక్కడో గుబురు చెట్ల మధ్యలో కూర్చుని కూస్తూనే ఉంటుంది తప్ప పైకి ఎగరటం మాత్రం జరగలేదు. అందుకే ఎప్పుడూ కోయిల్ని చూడలేకపోయాడు. గోరింకలు మాత్రం బాగానే కనబడతాయి కానీ అవి పాడవు. గంట తర్వాత బామ్మ బట్టలు ఆరేయటానికి వరండాలోకి వచ్చేసరికి బుల్లినాన్న అక్కడే ఒక గట్టు మీద కూర్చొని కనబడితే ఆశ్చర్యపోయింది. ఇదేమిట్రా, సెలవుల్లో నీ మిత్రులతో ఆడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. పక్షులు వస్తాయని చూస్తున్నానమ్మా అన్నాడు బుల్లినాన్న. వచ్చిన పక్షులు నీళ్లు తాగి వెళ్ళే వరకు అన్నింటినీ చూడాలి. ఓరి భగవంతుడా, నువ్విక్కడ కాపలా కూర్చునేసరికి వచ్చే పక్షులు జంతువులు భయపడి రావటం లేదు కాబోలు, వాటిని వదిలేయరా, నిన్నిక్కడ చూస్తే అవి రావు అంది. నేను వాటినేమీ చెయ్యనమ్మా, ఊరికే చూస్తాను అన్నాడు బుల్లినాన్న. ఇందాకే చెప్పాను కదరా, నువ్వు కేవలం చూస్తావని, వాటినేమీ చెయ్యవనే విషయం వాటికేం తెలుస్తుంది? నిన్ను చూడగానే పారిపోతాయి. వెంటనే లోపలికి రా, బయటికి అలా వీధిలోకి పోయి ఆడుకో అంది బామ్మ. బుల్లినాన్న లోపలికి వచ్చేశాడు గాని ఆడుకోవటానికి వీధిలోకి వెళ్ళలేదు.
కిటికీ దగ్గర కొంచెం దాగినట్టుగా కూర్చొని నీలకుండి వైపే చూస్తూ కూర్చున్నాడు. ఆటల కన్నా ఎట్టి పరిస్థితిలోనూ ఆ పక్షుల్ని చూడటం ముఖ్యమనిపించింది వాడికి. 2 గంటలైనా ఒక్క పక్షి కూడా రాలేదు. మళ్ళీ బామ్మ మధ్య గదికి వచ్చి, నీకు బుద్ధి రాదురా? అన్ని పనులు మానుకొని ఇక్కడే ఉంటే ఎలా? నేను కూరలు తెచ్చుకోవటానికి వెళ్తున్నా. జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళింది. బుల్లినాన్న వెళ్ళి తలుపేసుకొని మళ్ళీ మధ్యగది కిటికీ గట్టు మీద కూర్చున్నాడు. ఇంతలో చిన్ననాన్న మధ్యగదిలోకి వచ్చి కిటికీ దగ్గరే కళ్ళప్పచెప్పి బయటికి చూస్తున్న బుల్లినాన్నను చూసి, ఏం చేస్తున్నావురా అని అడిగాడు. బుల్లినాన్న ఎంతో ఉత్సాహంగా అంతా చెప్పాడు. శాంతం విన్నాక చిన్ననాన్న కళ్ళు మెరిశాయి. అవునరా, మనం ఒక పిట్టని పెంచుకుందాం. ఒక దుప్పటి తీసుకొని దాని మీద వేసి లోపలికి తెచ్చుకుందాం. తరువాత అది చక్క మన దగ్గరే ఉంటుంది. చక్కగా పాటలు పాడుతుంది. దానికి మనం గింజలు అన్నము పెట్టి పెంచుకుందాం అన్నాడు. అమ్మ వద్దింది కదరా అనబోయాడు. కానీ బుల్లినాన్నకి కూడా ఒక పిట్టని పెంచుకోవాలనే కోరిక ఉంది కనుక ఇంకేమీ చెప్పకుండా చిన్ననాన్నని అనుసరించాడు. చిన్ననాన్న తనని వద్దనకుండా తనలాగే ఆలోచించడం బుల్లినాన్నకి సంతోషంగానే అనిపించింది. ఇద్దరూ లోపలికి వచ్చి ఒక పలచటి దుప్పటి తీసుకొని మధ్యగదిలోకి వస్తుంటే బోలెడన్ని కాకుల అరుపులు వినిపించాయి. వాళ్ళు పరిగెత్తుకుని వరండా దగ్గరికి వచ్చి చూస్తే ఎన్నో కాకులు కావు కావుమని అరుస్తూ కుండీ చుట్టూ ఎగురుతున్నాయి. కొన్ని చెట్ల కొమ్మల మీద, పిట్టగోడ మీద, గట్ల మీద కూర్చుని అరుస్తున్నాయి. అప్పుడు చూశాడు బుల్లినాన్న. కుండీలో నీళ్ళలో ఒక పిచ్చుక మునిగి తేలుతూ రెక్కలు గబగబా ఆడిస్తూ వేగంగా కదులుతోంది. అయ్యో అంటూ బుల్లినాన్న చిన్ననాన్న పరిగెత్తుకుని బయటికి వచ్చారు. కాకులన్నీ కార్ కార్ మని అరుస్తుంటే కొడుతున్నట్టు బెదిరిస్తూ వాటిని తరిమేశారు. అప్పుడు నీళ్ళల్లో తడిసిన పిచ్చుక దగ్గరికి చిన్ననాన్న ఒక కర్ర పెడితే ఆ కర్ర మీదుగా ఆ పక్షి కుండీలోంచి బయటకు వచ్చింది. ఒరేయ్, దీన్ని పట్టుకోవాలి, దుప్పటి తీసుకురా అని అరిచాడు చిన్ననాన్న. అప్పటికి రెక్కలు ఆడించి వంటి మీద చేరిన నీళ్లు విదిలించుకుంటున్న ఆ పిచ్చుక ఆ అరుపులకి గబుక్కున ఎగరబోయి వంటి మీద నీళ్ల బరువుకి కుండీ పక్కన వాలిపోయింది. చిన్ననాన్న బయట నుంచి అడ్డుగా నిలబడితే గుమ్మం నుంచి బుల్లినాన్న వస్తున్నాడు. ప్రాణభయంతో పిచ్చుక ఎగిరి గుమ్మం మీదికి వెళ్ళి మళ్ళీ శక్తి చాలక గడప మీద వాలింది. పట్టుకో అని ఇద్దరు ఇంట్లోకి వస్తుంటే చిన్ననాన్న గెంతుతూ పిచ్చుక ఇంట్లోకి వచ్చింది. ఒరేయ్, తలుపులు వేసేయ్ అని చిన్ననాన్న అరుస్తూ లోపలికి వచ్చేశాడు. ఈ లోపల బుల్లినాన్న గుమ్మం తలుపు, కిటికీ తలుపులు మూసేశాడు. అప్పటికి వంటి మీద నీళ్లు కారి శరీరం తేలికయి కొంచెం ఎగరగలిగిన పిచ్చుక గాల్లోకి లేచింది గాని బయటకి దారి లేక అటూ ఇటూ ఎగురుతుంటే ఇద్దరూ దాన్ని పట్టుకోవటానికి పరిగెడుతున్నారు. బుల్లినాన్న చేతికందిన దిండు విసిరితే చిన్ననాన్న తువ్వాలుతో పిచ్చుకను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. బయటికి వెళ్ళడానికి దారి తెలియక పారిపోవటానికి ఎంత ప్రయత్నించినా ఆ బుల్లి పిచ్చుక ఎటు పోవాలో తెలియక సతమతమవుతుంది. వేగంగా ఎగురుతూ కిటికీ అద్దం అడ్డంగా ఉందని గుర్తించకపోవటంతో ఆ అద్దాన్ని కొట్టుకుని కింద పడిపోయింది ఆ పిచ్చుక. పిచ్చుక నేల మీద పడగానే చిన్ననాన్న దాని దగ్గరికెళ్ళి నీరసంగా నిస్సహాయంగా నేల మీద ఉన్న పిచ్చుక మళ్ళీ ఎగిరే లోపల మృదువుగా ఒక చేత్తో పట్టుకున్నాడు. చేతికి చిక్కిన పిచ్చుకకి నొప్పి కలగకుండా 2 చేతులతో నెమ్మదిగా ఆ పిట్టని చేతుల్లోకి తీసుకుంటుంటే భలే అంటూ బుల్లినాన్న చిన్ననాన్నని చేరి ఆ పిచ్చుకని ఎంతో ఉత్సాహంగా దగ్గర్నుంచి చూస్తూ, ఒరేయ్, ఒకసారి నేను కూడా పట్టుకుంటా అన్నాడు. ఉండరా, దానికి కొంచెం వేడి కావాలి, మన కుంపటి దగ్గరికి తీసుకెళ్తే వెచ్చగా ఉంటుంది అంటూ ఆ పిచ్చుక వైపు చూసి మాట్లాడటం ఆపేశాడు చిన్ననాన్న. చిన్ననాన్న ఎందుకు మాట్లాడటం లేదో అని బుల్లినాన్న వాడి చేతుల్లో ఉన్న పిట్టవైపు చూశాడు. చిన్ననాన్న చేతిలో ఉన్న పిచ్చుక గబగబా వణుకుతూ ఇంకా ఇంకా ముడుచుకుపోతోంది. ఆ వణుకు చలికి కాదని, చిన్ననాన్న బుల్లినాన్న అనే ఇద్దరు రాక్షసుల చేతిలో పడ్డానని, పిచ్చుక చెందుతున్న భయానికని వారికి తెలియలేదు. వడివడిగా గుండె కొట్టుకున్న చప్పుడు చిన్ననాన్న చేతుల్లోకి తెలుస్తుంటే ఆ బుల్లి పిచ్చుక మెడ పక్కకి వాల్చేస్తుంది. దాని కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి.
వాళ్ళిద్దరూ చూస్తుండగానే ఆ మూగజీవి కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. చిన్ననాన్న చేతికి ఆ పిచ్చుక శరీరం గట్టిగా తగిలింది. అంతవరకు చిలిపిగా కిచకిచలాడుతూ ఆనందంగా ఎగురుతూ స్వేచ్ఛగా జీవించిన ఆ పక్షిలో చలనం ఆగిపోయింది. బుల్లినాన్న చిన్ననాన్న ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. వారేమీ మాట్లాడుకోకపోయినా ఆ చూపుల భావం ఒక్కటే, ఈ దిద్దుకోలేని తప్పు జీవితంలో మళ్ళీ ఎప్పుడు చేయను అని. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.